హాయ్ వీవర్స్, దిస్ ఈజ్ నన్నప్ రెడ్డి ఫ్రమ్ యూ స్టూడియో. ఈరోజు మనం రవి గారి కోసం వెళ్తున్నాము. రవి గారు ఈరోజు మనకు యోగాలు చేస్తానని చెప్పారు. లొకేషన్ సూపర్ ఉందా, బ్యూటిఫుల్ ఉంది కదా లొకేషన్. వావ్, సూపర్. అదే ఇక్కడే ఉంటానని చెప్పారు ఆయన దగ్గరికి పోదాం. ఆయనకి మనకు కొన్ని ఆసనాలు వేసి చూపిస్తాను మన వ్యూవర్స్ కోసం. ఆ ఆసనాలు చూసుకుని వీడియోలు చూసుకుంటూ మనం ఆరోగ్యాన్ని పెంచుకుంటాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకోసం వస్తున్నాం సార్. గుడ్ మార్నింగ్ సార్. వార్మ్ చేసుకుంటున్నా. ఎప్పుడు వచ్చారా? వెరీ గుడ్. ఏంటి సార్ ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఏం చెప్తారు? ఏ ఆసనాలు పరిచయం చేయబోతున్నారు చెప్పండి. చేద్దాం సార్, ఒక 3-4 ఆసనాలు చేద్దాం. ఫస్ట్ ఆసనం ఏం చేస్తారు? పవనముక్తాసనం చేద్దాం. పవనముక్తాసన. పవనం అంటే గాలి, ముక్తి అంటే వదిలేయడం, విముక్తి లాగా. ఓకే. మన పొట్టలో ఉన్న గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది, పొట్ట తగ్గిపోతుంది, పొట్ట కండరాలు బాగా బలపడతాయి అంటారా? మొత్తం కంప్రెస్ చేయబడతాయి కదా, అప్పుడు పొట్ట తగ్గిపోయి పొట్టల భాగంలో ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఓకే, వెరీ గుడ్. మేము కొంచెం నేర్చుకున్నాం సార్, మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి నేర్చుకోవాలి. సరే సార్. సో పవనముక్తాసనం చేస్తున్నారు. ఫస్ట్ పొజిషన్ ఎలా ఉంటుంది పవనముక్తాసనకి, అది చెప్పండి. ఫస్ట్ ఇలా తర్వాత ఇలా పడుకోవాలి. ఈ పైన ఎలా పడుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ ఫస్ట్ తీసుకోండి సార్. తీసుకోండి. చెప్పండి సార్. శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ ఇలా పైకి తీసుకోవాలి. లెఫ్ట్ పాదం ముందుకు స్ట్రెచ్ చేస్తుండాలి. ఈ లెఫ్ట్ పాదం ముందుకు స్ట్రెచ్ చేస్తూనే ఉండాలా? ఓకే. ఇది మాత్రం స్టైల్ చక్కగా స్ట్రైట్గా పెట్టాలి. ఓకే. ఇలా ఫోల్డ్ చేయాలి మోకాల దగ్గర. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేతులతో ఇలా మోకాల దగ్గర పట్టుకోవాలి. పొట్ట నిండా గాలి పీల్చుకోవాలి. పూర్తి శ్వాస తీసుకోవాలి. ఓకే. కంప్లీట్ ఇన్హేల్ చేయాలి. శ్వాసను ఆపిపెట్టి ఈ తొడ భాగంతో మీ పొట్టను నొక్కాలి. బాగా నొక్కాలి. రైట్ వైపు తొడ భాగం అంతా నొక్కబడుతుంది. ప్రెస్ చేయాలి. ఉండాలి కొద్దిసేపు, ఒక హాఫ్ మినిట్ ఉండాలి. శ్వాసను ఆపిపెట్టి ఇప్పుడు శ్వాస వదులుకుంటూ మీ ముక్కు తీసుకొచ్చి ఇలా మోకాలు టచ్ చేయాలా? శ్వాస వదులుకుంటూ ముక్కు తీసి మోకాలు టచ్ చేయాలి. అవును. ఎడపాదం ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఎడపాదం అలాగే ముందుకు స్ట్రెచ్ చేసి ఉంటుంది. అవును. ఓకే, సూపర్. పొట్టలో ఉన్న గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే. పొట్ట తగ్గిపోతుంది. మళ్ళీ శ్వాస వదులుకుంటూ ఇలా వెనక్కి తీసుకోవాలి. 2 చేతులు విడదీయాలి. కాళ్ళు ఇలా పైకి తీసుకోవాలి. మళ్ళీ స్లోగా ఈ కాళ్ళు కింద తీసుకోవాలి. ఓకే. ఇది ఒక సైడ్ అన్నట్టు. మళ్ళీ లెఫ్ట్ లెగ్ తో ఇది ఒక సైడ్ అన్నట్టు. ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. ఓకే. ఎడమ కాళ్ళు ఇలా పైకి తీసుకోవాలి. అలా శ్వాస తీసుకుంటే యాసిడ్ పైకి తీసుకోవాలా? శ్వాస పీల్చుకుంటూ పైకి తీసుకోవాలి. ఓకే. ఇలా స్ట్రెచ్ చేయాలి పైకి. అలాగే మీ ఈ రైట్ పాదం అలా సాధిస్తూనే ఉండాలి. చేస్తూ ఉండాలి. అది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు స్లోగా ఇలా మోకాలు ఫోల్డ్ చేయాలి. పొట్ట నిండా గాలి పీల్చుకోవాలి. 2 చేతులు పూర్తి శ్వాస తీసుకోవాలి. పూర్తి శ్వాస పీల్చుకోవాలి. పొట్ట నిండా ఒక బెలూన్లో ఎలా నింపుతాం గాలి, అలా పొట్ట నిండా గాలి తీసుకోవాలి. శ్వాసను ఆపిపెట్టి మీ ఎడమ తొడ భాగంతో ఎడమ వైపు పొట్టను నొక్కాలి. అంటే శ్వాస నింపి ఉంటుంది, నొక్కాలి. వెరీ గుడ్. అప్పుడే మన గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అన్వాంటెడ్ గ్యాస్ అంతా బయటకు పోతుంది. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారికి మంచి ఆసనం ఇది. చాలా మంచిది. పొట్టలో ఉన్న ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఉండాలి కొద్దిసేపు అలానే, ఒక హాఫ్ మినిట్. పవనముక్తాసన స్థితులు. ఇప్పుడు శ్వాస వదులుకుంటూ ముక్కుని తీసుకొచ్చి మీ మోకాలకు టచ్ చేయాలి. కుడి పాదం ముందుకు స్ట్రెచ్ చేసి పెట్టాలి. టచ్ చేసి ఉంటుంది. ఇక్కడ కూడా ఒక హాఫ్ మినిట్ ఉండగలగాలి. ఇప్పుడు మాకు చూపిస్తారు కాబట్టి ఎక్కువసేపు ఉండదు, అంతేనా? ఓకే. మళ్ళీ శ్వాస వదులుకుంటూ తల వెనక్కి తీసుకోవాలి. నాటు వైపు 2 చేతులు విడదీయాలి. కాలు మళ్ళీ ఇలా పైకి తీసుకోవాలి. స్ట్రెచ్ చేసుకుంటూ స్లోగా శ్వాస వదులుతూ ఎడం కాలు కూడా కింద. సూపర్ సార్, మంచి పవనముక్తాసనం చేశారు. అన్వాంటెడ్ గ్యాస్ అంతా పోతుంది అంటున్నారు. పొట్ట భాగం బాగా తగ్గుతుంది అంటున్నారు. ఇప్పుడు సింగిల్ లెగ్ తో చేసాము. ఇప్పుడు 2 కాళ్ళతో చేయాలి. ఇదొక వేరియేషన్. ఓకే. 2 కాళ్ళు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి పొట్ట నిండా గాలి పీల్చుకోవాలి. ఓకే. శ్వాసను ఆపిపెట్టి నొక్కాలి. 2 కాళ్ళతో బాగా నొక్కాలి. మీ బలం ఎంత ఉందో మీ శక్తానుసారం టచ్ చేయాలి. గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది. మీకు ఇబ్బంది అనిపించినప్పుడు ఇలా శ్వాస వదులుతూ ముక్కును 2 మోకాల మధ్య ఇస్తాం. ఉండాలి కొద్దిసేపు. అంటే శ్వాసతోనే ఉండాలంటారు. శ్వాస వదిలేసేయాలి. ఓకే.
స్లోగా శ్వాస పీల్చుకుంటూ మళ్ళీ వెనక్కి, మళ్ళీ స్లో ఇట్లా కాలు పైకి తీసుకొని పైకి తీసుకుని మెల్లగా కిందకి తీసుకోవాలి. స్లోగా మళ్ళీ కింద తీసుకోవాలి. టు రిలాక్స్ పొజిషన్లో ఉండాలా. ప్రతి ఆసనం చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్, మినిమం 5 సెకండ్స్ అన్నా విశ్రాంతి తీసుకోవాలి. ఓహో, ఇది ఒక ఆసనం సార్. 2 అరచేతులు ఆకాశం వైపు పెట్టాలి. 2 పాదాల వెడల్పు ఉంచి మీ చిటికిన వేలు నేలకు టచ్ కావాలి. ఒక డెడ్ బాడీ ఎలా ఉంటుందో అలా ఉండాలి, కదలకూడదు. యోగాకి జిమ్కి అది తేడా అంటారు. శ్వాసను గమనిస్తుండాలి. నెక్స్ట్ సార్, యోగా అంటే మన ఎక్సర్సైజ్ అంటే ఆయాసం వస్తుంది, యోగా అంటే ఆయాసం రాదు. అదే జిమ్ చేస్తే నా కండరాలు బలంగా అంటే గట్టిగా తయారవుతాయి. ఇదైతే ఫ్రీ. ఇదే పవనముక్తాసన స్థితిలో ఇలా ముందుకి వెనక్కి ఊగాలి. సార్ చూడండి, ఇలా పాదాలు పైన లేవాలి. అచ్చా, సీట్ లేవాలా, స్పీడ్గా రావాలి. అలా ఇలా లెఫ్ట్కి రైట్కి. ఓహో, మీరు చేసే ఆసనాలు బాడీ అంతా కూలిపోతుంది కదా సార్. అవునవును, మంచి ఫ్రీ అయిపోతుంది. మన తిన్న ఆహారాలంతా ఫటాఫంచ డైజెషన్ అయిపోతాయి. డైజెషన్ ఈజీగా అయిపోయేటట్టున్నది. కొంచెం రిలాక్స్ తీసుకున్నా, మళ్ళీ ఒక 5 సెకండ్స్ రిలాక్స్. ఓకే 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 ఓకే. నెక్స్ట్ ఏ ఆసనం చేయబోతున్నారు? ఇప్పుడు ఉత్తాన పాదాసన స్థితి. ఉత్తాన పాదాసన స్థితి. మన పొట్ట తగ్గిపోతుంది. మెయిన్ పొట్ట భాగం తగ్గిపోతుంది. మెయిన్గా పొట్ట మీదనే వెయిట్ పడుతుంది. మీకు పెయిన్ వస్తుంటుంది, పొట్ట గమనిస్తుండాలి. ఎక్కడ పెయిన్ వస్తుంది, ఎక్కడ శరీరం సాగదీయబడుతుంది, అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. పెయిన్ వస్తేనే మీకు కరెక్ట్ చేసినట్టు. పోచర్కి వచ్చాను సార్. ఎట్లా? ఇప్పుడు 2 పాదాలు ఇలా కలపాలి. 2 పాదాలు కలిపి ఉంటాయి. 2 పాదాలు ఇలా వెనకాల తీసుకోవాలి. సాగదీస్తూ కలిపేసి ఉండాలి. పాదాలు ముందుకు నెట్టాలి, చేతులు వెనక్కి. ఇప్పుడు శ్వాస వదులుతూ ఇలా. అచ్చా, సీటు ఆధారంగా చేసుకున్నట్టున్నారు. సీటు ఆధారం. ఓకే, నడుము సీటు ఆధారంగా చేసుకొని ఇలా ఉండాలి. ఎంత వీలైతే అంత. ఎంత ప్రైస్ తీసుకుంటే మీరు అన్నట్టు పొట్ట బెనిఫిట్ ఉంటుంది. పొట్ట వెన్నలా పొట్ట మీదనే పడుతుంది. ఇక్కడ కూడా ఉండాలి. ఒక 1/2 మినిట్ ప్రయత్నం చేయాలి. మన పొట్ట అంతా షేక్ అవుతుంటుంది. మళ్ళీ స్లోగా శ్వాస వదులుతూ స్లోగా కింది తీసుకోవాలి. మళ్ళీ రిలాక్స్ పోసినా. రిలాక్స్ అంటే ఆసన రిలాక్స్ కంపల్సరీ. ఎందుకంటే ఆయాసం వస్తుంటుంది. ఆయాసం వచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుంది. బీపీ ఉంటే బాగా బీపీ ఎక్కువ అయిపోతుంది. అదే జిమ్ చేస్తే మన ఎనర్జీ లాస్ అవుతుంటారు. యోగా చేస్తే ఎనర్జీ పుంజుకుంటుంది అంటారు సార్. ఎంతవరకు? ఓకే, రైట్. నెక్స్ట్ సార్, ప్రాణశక్తి లభిస్తుంది. అంటే దీంట్లోనే ఫస్ట్ వేరియేషన్, నేను సెకండ్ వేరియేషన్ చెప్పాను. ఓకే, ఫస్ట్ వేరియేషన్ స్టార్టింగ్ ఇలా చేసుకోవాలి. ఫస్ట్ అలా సెకండ్ వేరియేషన్ చేయలేరు కాబట్టి ఇలా శ్వాస పీల్చుకుంటూ ఈ 2 పాదాలు ఇలా తీసుకోవాలి. ఇలా ఉంచాలి. ఒక 1.5 feet హైట్ లేపాలి. కష్టంగా వస్తుంటాయి. పొట్ట మీద వెయిట్ పడుతుంది. ఒక 1 month 2 months చేశారనుకోండి, మీ పొట్ట అంతా తగ్గిపోతుంది. అలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా చేయాలి కంపల్సరీ. మీరు ఆరోగ్యంగా ఉండండి. మీ కాలనీ వాసులను, మీ తోటి సహచరులను, చుట్టుపక్కల వాళ్ళని ఆరోగ్యంగా ఉంచాలి. యోగా కంపల్సరీ చేయాలి. వాకింగ్ చేయాలి కొద్దిసేపు, తర్వాత యోగా చేయాలి. అలా మెల్లమెల్లగా కింద పెట్టాలి. స్లోగా శ్వాస వదులుకుంటూ కిందకి మళ్ళీ రిలాక్స్. నెక్స్ట్ ఆసనం ఏం చేయబోతాం సార్? తిరియక్ జానశిరాసనం. ఫస్ట్ పొజిషన్ నుంచి వస్తారా? తిరియక్ జానశిరాసనం అంటే ఇలా లెఫ్ట్ వైపు పెట్టుకోవాలి అడ్డంగా. రైట్ లెగ్ ఇలా ముందుకు పెట్టాలి. తర్వాత ఈ పాదం, రైట్ పాదం తీసుకొచ్చి లెఫ్ట్ తొడకి టచ్ చేయాలి. ఓకే, మన మోకాలు ఇలా స్ట్రైట్గా ఉండాలి, మ్యాట్ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ 2 చేతుల్లో పైకి తీసుకోవాలి. స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ ఇలా ఈ చేతిని బొటన వేలు పట్టుకోవాలి. ఈ చెయ్యి ఇలా తల వెనకాల నుంచి ఇలా వచ్చి ఇలా ట్విస్ట్ చేయాలి.
బాడీ అంతా మన తిరిగిపోతుంది. ఎడం వైపు పొట్ట అంతా ప్రెస్ చేయబడుతుంది, కుడి వైపు పొట్ట భాగం అంతా సాగదీయబడుతుంది. గమనించాలి ఎక్కడ ప్రెషర్ పడుతుంది. ఎట్లా కూడా 30 సెకండ్స్ ఉండాలా? కంపల్సరీ మినిమం 30 సెకండ్స్ ఉంటేనే ఆ ఫలితం దక్కుతుంది. మనం ప్రయత్నం చేయాలి. కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి వచ్చేంత వరకే చేయాలి. గుడ్. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ ఇలా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పైకి తీసుకోవాలి. శ్వాస వదులుతూ 2 చేతులు కిందికి. మళ్ళీ ఒకసారి శ్వాస పీల్చుకుంటూ ఇలా పైకి తీసుకోవాలి. శ్వాస వదులుతూ ఇలా ముందు వైపు కూడా ఇట్లా కూడా తీసుకోవాలి. అయితే తీసుకొచ్చి నేలకు టచ్ చేయాలి. రైట్ వైపు పొట్ట అంతా కంప్రెస్ చేయబడుతుంది. రైట్ వైపు పొట్ట తగ్గిపోతుంది. రైట్ భాగం అంతా నొక్కబడుతుంది. అయితే నొక్కబడుతుంది. పొట్ట భాగం తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవునవును. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ సెంటర్కి రావాలి. శ్వాస వదులుతూ మళ్ళీ 2 చేతులు కింద తీసుకోవాలి. సేమ్ పోచర్ లెగ్ చేంజ్. మళ్ళీ మధ్యస్థానికి రావాలి. ఒక కాలు ఫ్రీ చేసుకోవాలి. ఇప్పుడు లెగ్ చేంజ్. ఇప్పుడు కాలు చేంజ్ చేసుకుని రైట్ లెగ్ రైట్ వైపు తీసుకోవాలి. లెఫ్ట్ పాదం తీసుకొచ్చి కుడి పాదం తొడ దగ్గర ఇలా టచ్ చేయాలి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ 2 చేతుల పైకి తీసుకోవాలి. స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ కుడి చేయి తీసుకొచ్చి బొటన వేలు పట్టుకోవాలి. మోకాలు లేపకూడదు. ఎడమ చేయి తీసుకొచ్చి చిటికిన వేలు ఇలా రైట్ వైపు చేతులు కూడా బాగా ట్విస్ట్ అయ్యి ఉన్నాయి. ఇలా వెనక నుంచి రావాలి. మెడ వెనక నుంచి మన కుడివైపు పొట్ట భాగం అంతా కంప్లీట్ ఇలా చేయగలిగితే ఆరోగ్యం ఏమి సార్? ఏంటా చాలా ఆరోగ్యం ఇది. ఇలా మనకు ఆరోగ్యమే. ఎడం వైపు రిబ్స్ అన్ని ఇట్లా సాగదీయబడతాయి. ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. ఉండాలి ఒక హాఫ్ మినిట్ ప్రయత్నం చేయాలి. కొంచెం పెంచుకుంటూ పోవాలి టైం. హాఫ్ మినిట్, 1 మినిట్, 2 మినిట్స్ అలా. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థానికి రావాలి. సాగదీయాలి. శ్వాస వదులుతూ 2 చేతుల కింద తీసుకోవాలి. మళ్ళీ ఎడం కాలు స్ట్రేట్ చేసుకోవాలి. కుడి కాలు దీన్ని జత చేయాలి. మనం ఇప్పుడు సైడ్ వైపు వంగాం కాబట్టి ఒకసారి దీనికి కౌంటర్ ఆసనం చేయాలా? కోనాసనం అంటాం. నడుము నొప్పికి చాలా మంచి ఆసనం. సరే ఇలా శ్వాస పీల్చుకుంటూ ఇలా నడుము పైకి తీసుకోవాలి. మెడ వెనక్కి అనాలి. మెడ అలా వెనక్కి తీసేయాలి. బ్యాక్ పెయిన్ మనకు పెయిన్ అనిపించినప్పుడు ఇలా చేయాలి. పాదాలు ముందు మ్యాట్ కి టచ్ అయ్యే విధంగా నెట్టాలి. నడుము పైకి తీసుకోవాలి. పొట్ట కూడా తగ్గిపోతుంది. నడుము నొప్పి రాదు ఉంటే తగ్గిపోతుంది. మళ్ళీ స్లోగా కింద తీసుకోవాలి. రావాలి. ఓకే, సో నైస్ సార్. థ్యాంక్ యూ. ఫ్రీ చేసుకోవాలి కాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. 3 ఆసనాలు, అద్భుతమైన ఆసనాలు మాకు మా ప్రేక్షకులకు చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీ టైం అంతా మా కోసం వెచ్చించారు. అందరూ చూడాలి కంపల్సరీ. చూసి మీకు వీలైనంత వరకు ఎంత వీలైతే యోగా చేయడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ వీడియో చూడమే కదా, చూసి చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి. మీ బలమైన ఆశ మాది కూడా అదే సార్, కంపల్సరీ. ఎందుకంటే మనకు వచ్చిన విద్యను 10 మందికి నేర్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఉద్యోగస్తులు అందరూ తప్పకుండా ఈ యోగాసనాలు చేయాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ సార్. సో నైస్. వెల్కమ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆసనంగా మీరు ఏం చేయబోతున్నారు? తిరియక్ జానుశిరాసనం. తిరియక్ అంటే ఇలా తిప్పడం, క్రాస్ తిప్పడం, బాడీని ట్విస్ట్ చేయడం. జాను అంటే మోకాలు, శిరాసనం అంటే మోకాలు టచ్ చేయాలి. ఓకే ఓకే. ఫస్ట్ 2 కాళ్ళు ఇలా పెట్టుకోవాలి. లెఫ్ట్ వైపు పెట్టాలి. రైట్ లెగ్ ఇటు ముందుకు పెట్టాలి. రైట్ పాదం తీసుకొచ్చి లెఫ్ట్ తొడకిలా తగిలించాలి. ఇది చేసినట్టున్నాం కదా సార్ అనుకుంటున్నాను. ఇది గుర్తొస్తుంది జాను శిరాసనం అనేది. దీనిలో ఒక నిమిషం. జాను శిరాసనం చేసిన